అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. భోగి, సంక్రాంతి, కనుమ మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి పండుగలు. అయితే భోగి అంటేనే భోగభాగ్యాలు తెచ్చిపెట్టినటువంటి పండుగ. అయితే ఈసారి భోగి, సంక్రాంతి కూడా కొన్ని విశేషమైనటువంటి లక్షణాలతో వస్తోంది. మరి మకర సంక్రమణం ఎప్పుడు జరిగింది? మకర సంక్రమణం జరిగేటటువంటి ఆ సమయంలో గనక ఏ పరిహారాలు చేసుకుంటే మనకి జీవితం కష్ట నష్టాల నుంచి బయటపడతాము? అలాగే భోగి ఏ రకమైనటువంటి మంచి లక్షణాలతో వస్తోంది? ఆ సమయంలో మనం ఏం చేయాలి? భోగి పళ్ళు పిల్లలకి ఎలా పోయాలి? ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే భోగి 14వ తారీఖు వచ్చింది కదా! 14వ తారీఖున మీరు 6:30 లోపు వేసేయాలన్నమాట భోగి మంట. అది కూడా ఎలాగా? అభ్యంగన స్నానం చేయాలి. ఎలా? తలకి, ఒంటికి కూడా నూనె పెట్టుకొని, అంటే దీపావళి అమావాస్య నాడు ఎలాగైతే అభ్యంగన స్నానం చేస్తామో అలాగ అభ్యంగన స్నానం చేసి వచ్చాకనే అప్పుడు భోగి మంటలెయ్యాలి. ఆవు పిడకలతో, లేకపోతే ఆహ్, కట్టెలుంటాయి కదా! వాటితో. అంతేగాని ప్లాస్టిక్ సామాన్లు మాత్రం ఎట్టి పరిస్థితిలోను వేయకండి. అది విరిగిపోయిన ప్లాస్టిక్ ముక్కైనా, టైర్‌లైనా ఏవైనా సరే ప్లాస్టిక్ గానీ, రబ్బర్ గానీ ఎట్టి పరిస్థితిలోను వేయకుండా, వేస్తే గనక దరిద్రం చుట్టుకుంటుందనమాట. అలాగే ఈ భోగి మంటలలో కేవలం అంటే కేవలం ఆవు పిడకలతోనే వేయాలి. అలాగే కట్టెలు వేయాలి. ఇంట్లో పనికిరాని వుడ్ అంటే చెక్క సామాను ఉంటే దాంట్లో పడేయాలి తప్పితే ప్లాస్టిక్ సామాను పనికొచ్చినా, పనికి రాకపోయినా ప్లాస్టిక్ సామాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భోగి మంటల్లో వేయకండి. ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తే చాలా మంచిది. భోగి మంటలలో గనక నల్ల నువ్వులేస్తే యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది. ఇంటి గుమ్మానికి పసుపు రాసుకోవడం, కుంకుమ బొట్లు పెట్టడం, ఇంటికి తోరణాలు, మామిడాకు తోరణాలు కట్టుకోవడం చేయాలి. ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలుంటే గనక ఈ భోగి పండుగ నాడు ముగ్గు మీద గొబ్బెమ్మలు పెడితే గనక త్వరగా వివాహ యోగం కలుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి పండుగ రోజు నువ్వులు, బెల్లం తినాలి. చిన్న పిల్లలకి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరదిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి భోగిపళ్ళు పోయాలి. సాయంకాలం చక్కగా 7 గంటల లోపల పిల్లలకి భోగిపళ్ళు పోయాలి. చక్కగా పిల్లలకి ఆశీర్వచనం చేసి, వాళ్ళకి కొత్త బట్టలు వేసి, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దండం పెట్టించి మన ఇంట్లో, అప్పుడు కూర్చోబెట్టి తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. ముందుగా భోగిపళ్ళని ఒక పళ్ళెంలో కలుపుకోవాలి. అక్షతలు, భోగిపళ్ళు, అలాగే పువ్వుల రేకలు, నాణాలు, పైసలు, నానబెట్టిన శనగలు, చెరుకు గడ ముక్కలు ఇలాంటివన్నీ కలుపుకొని భోగిపళ్ళు తయారు చేసుకొని, అప్పుడు ముందరగా భగవంతుడికి భోగిపళ్ళు పోసి, ఆ తర్వాత పిల్లల్ని ఆశీర్వదిస్తూ దిష్టి తీసినట్టుగా తల మీద ఇలా చుడుతూ అప్పుడు భోగిపళ్ళు పొయ్యాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. 12 ఏళ్ల లోపు పిల్లలకి పొయ్యాలి. సామాన్యంగా పెళ్లి కాని వాళ్ళకి ఆడపిల్లలకైతే పెళ్లి కాకుండా ఎన్ని సంవత్సరాలైనా సరే పట్టింపు లేదు, పోస్తారు. భోగిపళ్ళు పోయడానికి ఆనవాయితీ ఉండదు. ఏ వయసు పిల్లలైనా సరే చక్కగా పోసుకోవచ్చు. అదే మొట్టమొదటిసారి గనక పోసినట్లయితే మొట్టమొదటి సంవత్సరంలోనే పొయ్యాలనమాట. అలా పోస్తే చాలా చాలా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కృష్ణుడికి పచ్చిపాలను నైవేద్యంగా పెట్టి కృష్ణుడికి కూడా భోగిపళ్ళు పోయండి. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్, ఆకుపచ్చని వస్త్రాలు కట్టుకోండి. ఎందుకంటే బుధవారం నాడు ఏకాదశి నాడు వస్తోంది కాబట్టి భోగి, ఆ రోజు ఏకాదశి, బుధవారం చాలా విశేషమైనటువంటి రోజు. పసుపు వస్త్రాలు కానీ, ఆకుపచ్చ వస్త్రాలు కానీ కట్టుకోండి. పిల్లలకి భోగిపళ్ళు పోసాక మంగళహారతి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీకృష్ణాష్టకం చదువుకుంటూనో, లేకపోతే మంచి ఆశీర్వచనాలు ఇస్తూనో ఖచ్చితంగా మీరు పోయండి. 5గురు ముత్తైదులని ఇంటికి పిలిచి వాయినం కూడా ఇవ్వండి భోగిపళ్ళు పోసిన తర్వాత. కింద పడినటువంటి భోగిపళ్ళు కానీ, అక్షతలు కానీ, పూరేకలు కానీ తొక్కద్దు. చీపురుతో ఊడవకూడదు. గుడ్డతో తుడిచి జాగ్రత్తగా ఎవరు తొక్కని చోట ఏ మొక్కల్లోనో వేసేయండి. అలాగే కింద పడిపోయినటువంటి చిల్లర నాణాలు ఎవరికైనా పంచిపెట్టండి. అలా చేస్తే చాలా మంచిది. పిల్లల భవిష్యత్తు బావుంటుంది. బ్రహ్మరంధ్రం ఉంటుంది తల మీద. ఆ బ్రహ్మరంధ్రానికి గనక రేగిపండు తగిలితే పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త బట్టలేసుకోవాలి. అది మాత్రం మర్చిపోకూడదు. దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళి అక్కడ పరమాత్మను కూడా సేవించుకోవాలి. ఈ రోజుతో దక్షిణాయన పుణ్యకాలం ముగిసిపోతుంది. కాబట్టి పవిత్రంగా ఉండాలి. భోగి నాడు, సంక్రాంతి నాడు కూడా మద్యము, మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. మీరు ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండగ రోజుల్లో సంసారం కూడా చేయకూడదు ఎవ్వరూ కూడా. బ్రహ్మచర్యం పాటించాలి. అలా గనక చేయకపోతే మీకు దరిద్రం చుట్టుకుంటుంది. ఖచ్చితంగా పండగ రోజులలో ఎప్పుడూ కూడా బ్రహ్మచర్యమే పాటించాలి. సంసారం చేయకూడదు. అలాగే సాయంకాలం సమయంలో ఇంటి గుమ్మం బయట దీపాలు వెలిగించి ఈ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా
లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. మరీ ముఖ్యంగా మకర సంక్రాంతి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యేటటువంటి రోజు. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం చదువుకోండి. సాధ్యమైనంత వరకు మీరు ఏ పూజలు, వ్రతాలు చేసినా అఖండమైనటువంటి పుణ్య ఫలితం. ఆ రోజు మీరు దాన ధర్మాలు చేస్తే అక్షయ ఫలితం అనమాట. ఇంటికి హరిదాసు వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉట్టి చేతులతో పంపించకండి. బియ్యము, కందిపప్పు, బెల్లము ఇలాంటివి దానం చేయండి. అలా చేస్తే గనక సంవత్సరం అంతా కూడా ధనధాన్యాలకి లోటు లేకుండా ఉంటుంది. అలాగే ఈ భోగి పండుగ, కనుమ, సంక్రాంతి ఈ 3 రోజులు కూడా ఆవును పూజిస్తే మంచిది. ఎడ్లను పూజిస్తే మంచిది. ఆవులకి ఆహారంగా నానబెట్టినటువంటి బియ్యం తినిపిస్తారు. అలా తినిపిస్తే గనక సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే నరదృష్టి, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు భోగి మంటల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి ఆ వేడిని కళ్ళతో అద్దుకోవాలి. ఎందుకంటే ఆవు పిడకలతో వేసినటువంటి భోగి మంట. జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోతాయి. నెగెటివ్ ఎనర్జీ పోతుంది. అక్కడ ఉన్నటువంటి బూడిదను తీసుకొని పిల్లలకి బొట్టుగా కూడా పెట్టుకుంటారు. అలాగే వాస్తు దోషాలతో బాధపడేవారు కూడా భోగి మంటల దగ్గర ఉన్నటువంటి నిప్పు తెచ్చుకొని ఆ నిప్పు మీద సాంబ్రాణి వేసి ఇల్లంతా కూడా చూపిస్తారు. ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేసుకుంటే ఇంటికున్నటువంటి వాస్తు దోషాలు అన్నీ కూడా పోతాయి. ఆ రోజు ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆదిత్య హృదయం చేయండి. ఎప్పుడు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా బొమ్మల కొలువు పెడితే చాలా మంచిది. బొమ్మల కొలువులోనే ఎన్నో రకాలైనటువంటి గ్రహ దోషాలు పోతాయి. జాతక దోషాలు పోతాయి. ఇంట్లో ఉన్నటువంటి చెడు ఏవైనా ఉంటే అదంతా కూడా పోతుందనమాట. ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటారు. ఈ భోగి పండుగ నాడే గోదా రంగనాథుల యొక్క కళ్యాణం కూడా జరిగింది. ఈ భోగి పండుగ నాడే శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ఎత్తారని చెప్పుకుంటారు. అయితే ఈ భోగి నాడు ఏం చేస్తారంటే చిన్న పరిహారం చేసుకోండి. ఒక చిన్న ఎర్రటి వస్త్రం తీసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, ఒక కర్పూర బిళ్ళ వేసి దాన్ని చిన్న మూటలాగా కట్టి తీసుకువెళ్ళి భోగి మంటల్లో వేయండి. ఇలా గనక చేస్తే కుటుంబంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఒక నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు మూటగట్టి భోగి మంటల్లో వేస్తే జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. రేగుపండుని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఖచ్చితంగా విష్ణు సహస్రనామం చదువుకోండి. విష్ణుమూర్తి శ్లోకాలను వీలైనంత సేపు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ భోగి మంట చుట్టూతా తిరగండి. సమస్త కళ్యాణాలు మీకు జరుగుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.